భారత క్రికెట్ చరిత్రలోనే 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. భారీ అంచనాలతో ఇంగ్లాండ్తో జరుగుతున్న టోర్నీలో వైభవ్ నిరాశపరుస్తున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు అతడు నమోదు చేసిన గణాంకాలు పర్వాలేదనిపించినా విమర్శకుల నోళ్లు మూయించడానికి మాత్రం ఇవి ఏమాత్రం సరిపోయేలా కనిపించడం లేదు. టీ20 ప్రపంచ కప్ హీరో సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పక్కన పెట్టి మరీ మేనేజ్మెంట్ ఈ చిచ్చర పిడుక్కు తుది జట్టులో అవకాశం ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ వైభవ్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం అత్యంత కీలకంగా మారింది. ఐపీఎల్లో చూపించిన అసాధారణ దూకుడును ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో అతడు ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేకపోతున్నాడనేది వాస్తవం. అతడి ఫామ్లో ఎలాంటి లోపం లేనప్పటికీ ఇంగ్లాండ్ బౌలర్లు మన కుర్రాడి బలహీనతలను త్వరగానే పసిగట్టి వరుసగా దెబ్బకొడుతున్నారు. గత 2 మ్యాచ్ల్లోనూ ఆఫ్ స్టంప్కు వెలుపలుగా ఊరించే బంతులను వేస్తూ షాట్ ఆడేలా ప్రలోభపెట్టి వైభవ్ను ఇంగ్లీష్ బౌలర్లు పెవిలియన్కు చేర్చడంలో విజయవంతమయ్యారు. మున్ముందు జట్టులో స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే ఈ ఒత్తిడిని అధిగమించి భారీ స్కోర్లు సాధించడం వైభవ్కు అత్యంత అవసరంగా మారింది. మరో ఇంట్లో సీనియర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతున్న తీరును చూసి వైభవ్ తన అతిదూకుడుకు కాస్త బ్రేకులు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. స్వింగ్కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్చులపై పరుగులు సాధించాలంటే హిట్టింగ్ కంటే కూడా క్రీజులో నిలదొక్కునే సహనమే అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మూడో టీ20 మినహాయించి గత 2 మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ సంయమనంతో కూడిన బ్యాటింగ్ను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన వైభవ్ ప్రతి బంతిని స్టాండ్స్లోకి పంపాలనే పట్టుదలను వీడి పిచ్పై వచ్చే అనూహ్యమైన బౌన్స్ను గమనించడం అలవాటు చేసుకోవాలి. పైగా ఐపీఎల్లో తన సహచరుడైన జోఫ్రా ఆర్చర్ వంటి మేధావి ఇంగ్లాండ్ శిబిరంలో ఉండడంతో వైభవ్ వీక్నెస్, స్ట్రెంగ్త్లపై ప్రత్యర్థి జట్టు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంది. కాబట్టి ఆరంభంలో కొన్ని ఓవర్ల పాటు ఇంగ్లీష్ బౌలర్లను గౌరవిస్తూ క్రీజ్లో పాతుకుపోతే ఆ తర్వాత మ్యాచ్ను శాసించే సత్తా ఈ యువ సంచలనానికి ఖచ్చితంగా ఉంది. ఐపీఎల్ టోర్నీలో 1-2 మ్యాచ్లు విఫలమైనా పుంజుకోవడానికి మరో 13 మ్యాచ్లు ఉంటాయి కాబట్టి జట్టుకు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ అంతర్జాతీయ వేదికపై ప్రతి మ్యాచ్ ఒక కఠినమైన పరీక్షే. ఇక్కడ తుది జట్టులో స్థానం కోసం అంతర్గత పోటీ అత్యంత తీవ్రంగా ఉంటుందనే నిజాన్ని వైభవ్ సూర్యవంశీ వీలైనంత త్వరగా గుర్తించాలి. వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినందుకే స్వయంగా సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ను పక్కన పెట్టిన మేనేజ్మెంట్ అదే కఠిన నియమాన్ని ఎవరికైనా వర్తింపజేస్తుంది. ఈ క్రమంలో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్కు మైదానంలో బయట కెప్టెన్, కోచింగ్ స్టాఫ్ మరియు ఇతర సీనియర్ ప్లేయర్ల నుంచి లభించే సలహాలు, మానసిక మద్దతు ఎంతో కీలకం. కేవలం 2 మ్యాచ్ల ప్రదర్శనతోనే ఈ కుర్రాడి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. కానీ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే మాత్రం మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాల వైపు చూడడం ఖాయం.